అందరికీ వందనాలు. దేవుడు ఆయన సేవకుల ద్వారా మనతో చాలాసార్లు మాట్లాడుతూనే ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎన్నోసార్లు దైవ సేవకుల ద్వారా మనకి దేవుడు సూటిగా మనతోనే మాట్లాడాడు. ఆ విషయంలో ఒక దైవ సేవకుడు కోపంతో చెప్పు తీసుకుని కొడతానన్నాడు. ఎంత కోపం వస్తుంది అంటే నాకు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాళ్ళకే. ఆ విషయం మాకు చాలా బాధ అనిపించింది. అసలు ఎందుకు దైవ సేవకుడు చెప్పు తీసుకుని కొడతాను అన్నాడు మనల్ని అంటే, మిషనరీస్, చాలామంది మిషనరీస్ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన భారతదేశానికి వచ్చి చాలా చోట్ల స్కూల్స్ని స్థాపించారు, అలానే హాస్పిటల్ని స్థాపించారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనలో చాలామంది దైవ సేవకులు కానీ, మనలో యూత్ కానీ, దేవుని బిడ్డలు కానీ మిషనరీస్ స్థాపించిన స్కూల్స్ని మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఆ విషయంలో ఆ దైవ సేవకుడికి చాలా కోపం వచ్చింది. అందుకే ఆయన చాలా సీరియస్గా చెప్పు తీసుకొట్టాలనిపిస్తుంది అనేసి అన్నాడు. ఎంత కోపం వస్తుంది అంటే నాకు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాళ్ళకే. సో దేవుడు ఈ విషయం మాతో, అంటే మనతో, క్రిస్టియన్ ఆర్మీ టీంతో, దేవుని పిల్లలతో సూటిగా చెప్పినట్టే మాకు అనిపించింది. సో అందుకు గాను ఎవరైతే మిషనరీస్ వాళ్ళ జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేసి వాళ్ళ విద్యని, వైద్యాన్ని, దేవుని ప్రేమని మన భారతదేశంలో పంచడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని సువార్త ప్రకటించారో వాళ్ళందరి ఆశయాలను, దేవుని ప్రేమను, ఈ ఉచిత విద్యను, మిషనరీ స్థాపించిన విద్యా సంస్థలను వాటిని కాపాడుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ఉంది. సో ఈ విషయాన్ని క్రిస్టియన్ ఆర్మీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎవరైతే మిషనరీ స్థాపించిన స్కూల్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయడంలో, వాటిని ముందుకు తీసుకెళ్లడంలో, వాటిని కొనసాగించడంలో క్రిస్టియన్ ఆర్మీ కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తుంది. సో ఇలాంటి డేర్ అయిన సిచ్యువేషన్స్, డేర్ అయిన ఇన్సిడెంట్లు మనం ముందుకు తీసుకెళ్లాలంటే అది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. క్రీస్తు పిల్లలైన ప్రతి ఒక్కరూ కలిస్తే, మనందరం కలిస్తే, ఎవరైతే మిషనరీ స్థాపించిన స్కూల్స్ని, ఆ మిషనరీ వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్తాం. అసలు ఆ దైవ సేవకుడు ఎవరు, ఏం మాట్లాడాడు అన్న విషయం మనం ఇప్పుడు చూద్దాం. సో అలానే అది చూసిన తర్వాత మనం మిషనరీస్ స్టార్ట్ చేసిన వర్క్ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియచేసుకుంటున్నాను. సో ఈ విషయంలో మేమైతే సిద్ధపడుతున్నాము. ఎవరైతే దేవుడు మీతో కూడా మాట్లాడారు అని అనుకుంటారో వాళ్ళు కూడా మాతో కాంటాక్ట్ అవ్వండి. మనందరం కలిసి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిద్దాం. మిషనరీస్ స్థాపించినటువంటి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ని కొనసాగించేలా మన వంతు బాధ్యతగా మనం బ్రతికుండగా వాటిని ముందుకు తీసుకెళ్దాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. ఎంత కోపం వస్తుంది అంటే నాకు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాళ్ళకే. వాళ్ళు తెలుగు వాళ్ళలాగా ప్రవర్తించారు. ఆ టైంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భారం కట్టి భువనగిరి వెళ్ళారు. భువనగిరి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే ముస్లిమ్స్ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. అప్పుడు నిజాంతో మంచి సంబంధం ఉంది వాళ్ళకి. నిజాం దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇది మాకున్న సమస్య అని అంటే నిజాం అన్నాడు, నేను ఏం చేయలేను, అయితే మీకు ఒక్క సహాయం చేస్తాను, మీరు భువనగిరి వదిలేసి దాని పక్కనున్న జనగాం వెళ్ళండి, మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాను అని అన్నారు. వాళ్ళు జనగాం వెళ్ళిపోయారు. జనగాంలో 13 సంవత్సరాలు ఉన్నారు. 13 సంవత్సరాల్లో 3,100 మందికి బాప్తిసం ఇచ్చారు. 3,100 పీపుల్కి వాళ్ళిద్దరూ బాప్తిసం ఇచ్చారు. 57 ఎకరాలు సంపాదించారు పరిచర్య కోసం. 57 ఎకరాలు సంపాదించారు. వాళ్ళ పెద్ద కూతురు పేరు ప్రిస్టన్. ప్రిస్టన్కి 11 ఏళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోయింది. మలేరియా వచ్చి చచ్చిపోయింది కూతురు. చచ్చిపోతే ఆమెను అక్కడే పాతి పెట్టారు జనగామలో. అయితే ఆ టైంలో నిజాం హైదరాబాద్లో ఒక పెద్ద స్కూల్ కట్టాడు రాజకుమారుల కోసం.
రాజకుమార్తెల కోసం ఒక స్కూల్ కట్టాడు. ఆ స్కూల్ని ఇప్పుడు మీరేమంటారు తెలుసా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటారు. బేగంపేటలో ఉంటుంది. అది రాయల్ పీపుల్ కోసం కట్టాను అని నిజాం చెప్తే, జాగ్రత్త వినండి, హైదరాబాద్లో కట్టినటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలా ఉంటుందో అదే షేప్లో, అదే మోతాదులో జనగాంలో స్కూల్ కట్టించాడు ఉండ్రుపు. దాన్నే ప్రిస్టన్ హై స్కూల్ అంటారు తన కూతురు పేరున. ఎందుకు కట్టించాడు తెలుసా? అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు. ఇది అర్థమైందండి? అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు ఆయన ప్రిస్టన్ హై స్కూల్. అద్భుతమైనటువంటి పాఠశాల. అది తర్వాత జూనియర్ కాలేజ్గా కూడా అయిపోయింది. ఇది ఆయన చేసినటువంటి పరిచర్య. 44వ ఏట తన భార్య 6వ బిడ్డను గర్భవతిగా ఉన్నప్పుడు ఉండ్రుపు చచ్చిపోయాడు. తన భార్య భర్త చచ్చిపోయిన తర్వాత బతుకున్న 5 పిల్లల్ని పెట్టుకొని కొంతకాలం పరిచర్య చేసింది. ఆ తర్వాత రష్యా వెళ్ళిపోయింది. రష్యా వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయింది. చిన్న వయసులోనే 50 ఏళ్ళప్పుడే చచ్చిపోయింది. తన పిల్లలు అనాథులు అయిపోయారు, కానీ వాళ్ళు దేవునిలో నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ యొక్క సంతానం బ్రిటిష్ కొలంబియా, వ్యాంకోవర్, కెనడాలో సెటిల్ అయ్యారు. ఉండ్రుపు వాళ్ళు చేసినటువంటి త్యాగం అంత గొప్పది. అయితే ఇప్పుడు కనుక మీరు జనగాం వెళ్తే 57 ఎకరాల్లో మిగిలింది 6 ఎకరాలు మాత్రమే. 51 ఎకరాలు అమ్మేసుకున్నారు మనోళ్ళు. ప్రిస్టన్ హై స్కూల్ అద్భుతమైనటువంటి స్కూల్. పాఠశాలలోకి ప్రార్థిస్తూ అడుగు పెట్టాను నేను లోనకి. ప్రిస్టన్ హై స్కూల్ అనే బోర్డు చూసి ప్రార్థిస్తూ, ప్రభా నా దేశానికి నువ్వు మిషనరీలు పంపించావు, వాళ్ళు కట్టినటువంటి అద్భుతమైన పాఠశాలని. లోనకి వెళ్ళంగానే గోడ మీద సిలువ కనబడాలి, కానీ కనబడలేదు. వినాయకుడు బొమ్మ కనబడింది నాకు. గీతాంజలి పబ్లిక్ స్కూల్కి అమ్మేశారు ఆ బిల్డింగ్ని. ఎంత బాధేస్తుందో చూడండి, ఎంత బాధేస్తుందో. నా దేవుణ్ణి మాదిరిగా పెట్టుకొని జీవితాన్ని అమ్మేసుకుంటే, వెల చెల్లిస్తే ఇప్పుడున్నటువంటి మనుషులు యాలం పాటేసేస్తారు దాన్ని. రక్తం ఉడుకుద్ది వాళ్ళు చూస్తుంటే, రక్తం ఉడుకుద్ది. వాళ్ళు చేసినటువంటి పరిచర్య క్రీస్తుని పోలి జీవించారు. వాళ్ళు క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నారు.